నమస్తే V3 న్యూస్కి స్వాగతం. పేపర్ ముచ్చట్లు కార్యక్రమంలో ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని ఒకసారి చూద్దాం. ఈనాడును పరిశీలించినట్టయితే ఈనాడులో ముందుగా ప్రధాన వార్తగా బిందెల గోస బంద్ కావాలి, మార్చి 31 నాటికి ఇంటింటికి భగీరథ నీరు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షల్లో భాగంగా నిన్న మిషన్ భగీరథమై సమీక్షించారు. మరోవైపు చూస్తే అజేయ శక్తిగా తెరాస అంటూ కేటీఆర్ ప్రమాణ బాధ్యతలు స్వీకరించే దాన్ని హైలైట్ చేశారు. మరోవైపు చూస్తే తెలంగాణ ఎయిమ్స్కు 1028 కోట్ల రూపాయలు కేంద్ర మంత్రివర్గం ఆమోదం, 45 నెలల్లో పూర్తి, అందుబాటులోకి 750 పడకలంటూ వార్తా కథనాన్ని ప్రచురించారు. మరోవైపు కమల్నాథ్ ప్రమాణ స్వీకారాన్ని హైలైట్ చేయడం జరిగింది. కమలనాథుల కోటలో కమల్నాథ్ అంటూ ఈ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు రాహుల్ గాంధీ తదితర ప్రతిపక్ష నేతలందరూ హాజరయ్యారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్నాథ్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న డిఎంకే అధిపతి స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, లోక్ తాంత్రిక్ జనతాదళ అధిపతి శరద్ యాదవ్, కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, మాజీ ప్రధానమంత్రి దేవగౌడ, మొత్తం కూటమి నాయకులంతా పాల్గొన్నారు. మరోవైపు కింద వార్త ఇచ్చారు, సిక్కుల ఊచకోత కేసులో సజ్జన్ దోషి. చాలా కాలం క్రితం జరిగిన సిక్కుల ఊచకోత వరకు, చనిపోయే వరకు ఆయన జైల్లో ఉంచండి అంటూ ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మరో వార్త చూస్తే ఆధార్ అనుసంధానం ఐచ్ఛికమే, ప్రస్తుత చట్టాల్లో మార్పులకు కేంద్ర కేబినెట్ సమ్మతి, సేవలు నిరాకరించిన వారిపై చర్యలు, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో. మరోవైపు చూస్తే ఏపీలో అతలాకుతలం చేస్తున్నాం తుఫాన్, ఏపీలో పెతాయి విలయం, చలిగాలులకు 23 మంది మృతి, భారీ పంట నష్టం, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, కూలిన వృక్షాలు, తెలంగాణలో భారీ వర్షాలు, 5 జిల్లాల్లో పంటల మునక. ఈనాడులో ప్రధానంగా మెయిన్ పేజీలో వచ్చిన వార్తలు ఇవి. మరో పత్రికను పరిశీలించినట్టయితే సాక్షిలో ప్రధానంగా ఒకటి, సిక్కుల ఊచకోతలో సజ్జన్ దోషే అంటూ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. మరోవైపు బీబీనగర్లో ఎయిమ్స్కు గ్రీన్ సిగ్నల్ అంటూ మరో వార్త ప్రచురించడం జరిగింది. కింద అష్టదిగ్గజాలు ఎవరు అంటే కేసీఆర్ ఏర్పాటు చేయ 8 మందిలో అష్టదిగ్గజాలు ఎవరు అంటూ ఒక ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. తొలి విడత కేబినెట్ కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ. ఇక్కడ ఎవరెవరికి ఛాన్స్ ఉండే అవకాశం ఉందంటూ రెడ్డి, వెలమ, బీసీల నుంచి 2 ఎస్సీ ఎస్టీల నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ అంటూ ఒక కథనాన్ని ప్రచురించడం జరిగింది. సీనియర్లు జూనియర్లలో అదృష్టం ఎవరిని వరిస్తుందో అన్న సస్పెన్సు. హరీష్ కేటీఆర్లు పేర్లు ఖాయం, కడియం, తలసాని, ఈటల, రెడ్డి నాయకులకు అవకాశం, మాజీ హోంమంత్రి నాయినికి రాజ్యసభ సీటు, తొలి విడతల్లోనే స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పోస్టుల భర్తీ, లోక్సభ ఎన్నికలు అయ్యాకే మరో విస్తరణ, నామినేటెడ్ పోస్టులు. మరోవైపు చూస్తే సాక్షిలో మార్చి 31 నాటికి భగీరథ నీళ్లు, ఏప్రిల్ 1 నుంచి నీటి సమస్యలు రావద్దు, కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆ రోజు నుంచి బిందెలు పట్టుకునే పరిస్థితి ఉండొద్దు అంటూ అధికారులకు సమీక్షా సమావేశంలో సమీక్ష నిర్వహించారు. 100 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీని అజేయ శక్తిగా తీర్చిదిద్దుతా కేటీఆర్, తప్పిన పెదాయి ముప్పు అంటూ